2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే వరుణ్ గారు. నమస్కారం. భార్యకి ఇష్టం లేని విడాకులు భర్త కోరితే ఆ టైంలో అసలు భార్య ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అంటారు? భర్త ఏం చేయాలి అంటారు? యాక్చువల్గా మన హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 పరంగా ఈ డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజెస్ ఏదైతే డైవర్స్ అంటారో దానికి రెండు విధాలుగా చూడటం అవుతుందండి. అంటే రెండు ఆప్షన్స్. ఒకటి ఏంటంటే మ్యూచువల్ డైవర్స్, అది 13B సెక్షన్ కిందకి వస్తుంది. అక్కడ ఒక అపియరెన్స్ ఒక హియరింగ్లో కూడా అయిపోతుంది. ఎందుకంటే ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకొని మనకి ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళలేము. సెలబ్రిటీస్ కానీ మామూలు కానీ ఈ అలిమనీ ఇస్తారా, మెయింటెనెన్స్ ఇస్తారా, అవన్నీ కూడా పెద్దగా ఉండదు. ఎందుకంటే ఇద్దరు సంపాదించవచ్చు, ఇద్దరి దగ్గర మనీ ఉండొచ్చు, ఏది ఉన్నా కానీ ఇక లైఫ్లో ఫర్దర్గా ట్రావెల్ చేయలేమని ఫుల్ స్టాప్ పెట్టేసి తీసుకుంటారు. అది డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ మ్యూచువల్గా. ఈ కంటెస్టెడ్ వచ్చే వరకు ఒకళ్ళకుండి ఇంకోళ్ళకు ఉండదు. అంటే ఇష్టం అనేది డైవర్స్ ఇవ్వడానికి, ఇష్టం కూడా డైవర్స్ ఇవ్వడానికి అది 13(1)(1)(i)లో వస్తుంది. ఇది కంటెస్టెడ్ అనేది. అది హస్బెండ్కు ఉండి వైఫ్కి ఉండకపోవచ్చు, వైఫ్కి డైవర్స్ ఇవ్వాలని హస్బెండ్కి ఉండకపోవచ్చు. కొన్ని కేసెస్లో వైఫ్కు డైవర్స్ ఇవ్వాలని కానీ హస్బెండ్కి లేదు. అయితే ఇక్కడ మనకు కొంచెం క్లిష్ట పరిస్థితులు ఇవి ఉంటాయి. ఎందుకంటే జడ్జెస్ చూసేది ఎవరైనా కూడా కోర్టులో వాళ్ళు చూసేది ఏంటంటే మెయిన్గా గ్రౌండ్స్ ఆఫ్ డైవర్స్ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ వై యూ వాంట్ టు గివ్ డైవర్స్. ఎందుకంటే మనకు సప్తపది అనేది మ్యారేజ్, ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ హిందువుల పరంగా పెళ్లి చేసుకుంటే ప్రతిదీ చూస్తారు జడ్జి. ఎందుకంటే పెళ్ళి కూడా ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందంటే ఇప్పుడు ఒక వైఫ్ ఉన్నాక ఇంకో పెళ్లి చేసుకుంటే అది చెల్లదు హిందూ మ్యారేజ్ యాక్ట్ పరంగా. వేరే యాక్ట్స్లలో వేరే రకంగా ఉండొచ్చు, ఇక్కడ మాత్రం చెల్లదు, అది నల్ అండ్ వాయిడ్ అవుతుంది. తను చనిపోవడం అన్నవి ఉండాలి, స్పౌజు లేకపోతే డైవర్స్ అని ఇచ్చి ఉండాలి, అప్పుడే కానీ పెళ్లి చెల్లుతుంది. ఆ పెళ్లిలో ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మంగళసూత్రంతో సహా ప్రతి చూస్తున్నారు. అంటే సప్తపది ఏదైతే ఉన్నాయో అరుంధతి నక్షత్రంతో చూపించే పరంగా కూడా ఆ సెరిమోనీ ఎలా జరిగిందనేది. సో ఇంత పకడ్బందీగా అంటే మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా చూస్తున్నారు వాళ్ళు. అంటే యాక్ట్ వాళ్ళు చూసేవాళ్ళు. అయితే నువ్వు అక్కడ ఎన్నో ప్రామిసెస్ చేసావు, ధర్మేచ అర్దేశనాతిచరం ఇవన్నీ అంటారు కదా. మళ్ళీ అంత ప్రామిస్ చేసిన నువ్వు ఇవాళ డైవర్స్కి ఎందుకు వచ్చావు? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? అండ్ ఆశ్చర్యం ఏంటంటే ఒక 10 ఏళ్ళు ట్రావెల్ చేసి వీళ్ళ వల్ల కుదరలేదంటే వేరు, 15 డేస్ 16వ రోజు పండగ చేసుకోవడానికి వచ్చి కూడా అది ఆపేసుకొని కల్పతరు కోర్టులో ఫైలింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అవును సార్. 15 డేస్ 16 డేస్ ఉంటుంది 16 రోజుల పండగ అని, అది కూడా జరగకుండా డైవర్స్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో జడ్జి ఈ ఎమోషనల్గా వచ్చిందని చూడరు. అవసరమైతే దానికి జ్యుడిషియల్ సపరేషన్ ఇవ్వచ్చు, లేకపోతే కూలింగ్ ఆఫ్ పీరియడ్లో కానీ ఏదైనా టైం ఇవ్వచ్చు. కానీ మెయిన్గా గ్రౌండ్స్ ఆఫ్ డైవర్స్ ఏంటి, ఎందుకు ఇవ్వాలనేది జడ్జి బాగా కన్సిడర్ చేస్తారు. అది ఫీమేల్ ఆర్ మేల్ ఏ జడ్జి ఉన్నా కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు. అండ్ అదర్ సైడ్ లేదు కాబట్టి అపియరెన్స్ అప్పుడు పెద్ద ప్రాసెస్ ఇది యాక్చువల్లీ కోర్టులో హియరింగ్స్ కూడా. ఆ అదర్ సైడ్ వచ్చిన లేడీ కూడా తను ఆన్సర్ చేయాల్సి వస్తుంది, ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఒకవేళ తనకు అఫేర్ ఉందనుకుంటే ఆ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది ఆమెకు ఉంటుంది ప్రూవ్ చేయడానికి. నిజంగా వాస్తవానికి అఫేర్ ఉందనుకో, వాడి ఐటీలు ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, వాడికి అఫేర్ ఉంటే ఆ ప్రూఫ్లో కూడా ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ఇంతకుముందు సెక్షన్ 65B క్లాజ్ 4 ఎవిడెన్స్ యాక్ట్ 1872 పరంగా ఉండేది. ఇప్పుడు ఉన్న దాని భారతీయ సాక్ష్య అధినియమం అని వచ్చింది. ఇప్పుడు ఇది కొత్త BNSS చట్టాల పరంగా ఇందులో కూడా ఆ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది చూపించగలగాలి. అండ్ మళ్ళీ ఈ ఫోటోలు దిగటం ఇవన్నీ, ఈ సెల్ఫీలు ఇవన్నీ చల్లవు. ఒకవేళ వాట్సాప్ చాట్ చూపించినా కూడా అడల్ట్ కంటెంట్ కనిపించాలి అందులో. జడ్జి చూసినా చూడకపోయినా ఆ కంటెంట్ అనేది కంపల్సరీ, ప్రూఫ్ అనేది ఉండాలి. స్ట్రాంగ్గా ఇతనికి వేరే ఉమెన్తో అఫేర్ ఉంది, ఆమె మ్యారీడ్ ఉండని కాకపోని ఇలా మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా ఉంటున్నారు, అట్లా ఏదైనా చూపిస్తే అప్పుడు ఈయనకి డైవర్స్ చేయడం అనేది డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ జడ్జిమెంట్ ఇవ్వడం అనేది కుదిరే వ్యవహారం కాదు. అయితే ఇట్లాంటి వాళ్ళకి జనరల్గా మీడియేషన్ సెంటర్స్ ఉంటాయి. ఓకే, ఆ మీడియేషన్లో కౌన్సిలింగ్ ఇస్తారు. అంటే ఈ వ్యక్తికి ఎవరికైతే డైవర్స్కి అప్లై చేశాడో తనకి కౌన్సిలింగ్, ఎందుకంటే అమ్మాయికి లేదు కాబట్టి మనకు సిటీ సివిల్ కోర్టులో కూడా మీడియేషన్ సెంటర్ ఉంది. అక్కడ కౌన్సిలింగ్ ఇప్పుడు పరిస్థితులు ఉందంటే, ఒకప్పుడు ఒక 2 రూమ్ల వరకే ఉన్న కోర్ట్స్ ఈ ఫ్యామిలీ కేసెస్కి సపరేట్ కేసు కోర్టు వచ్చేసింది, కల్పతరు బిల్డింగ్ అని. అంటే ఫ్యామిలీ కేసులు అన్నీ పెరిగిపోయినాయి. అంటే అందులో రెస్టరేషన్ ఆఫ్ కన్జ్యూగల్ రైట్స్, మిగతా కస్టడీ ఆఫ్ చైల్డ్ ఇట్లాంటివి కూడా ఉంటాయి, 498 ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ మెయిన్గా మీడియేషన్లో ఇవన్నీ చాలా గ్రౌండ్స్ చూస్తారనమాట. వాడికి కౌన్సిలింగ్ ఇస్తారు, ఎక్కడ నీకు నచ్చట్లేదు మార్పు చెందుకోవచ్చుగా. కొందరు అంటారు మీరు రిపేర్ చేయాలి, రీప్లేస్ చేయొద్దని. అంటే మనుషులు ఏదన్నా క్వాలిటీ నచ్చకపోతే రిపేర్ అంటే వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి నెక్స్ట్ టైం అలా మార్చుకోవాలి. మన సాంప్రదాయం పరంగా ఎట్లుంటాయి, ఎందుకంటే ఆ ఫ్యామిలీలో వచ్చే గొడవలు కూడా ఉంటాయి. ఎట్లుంటాయి అంటే
అన్నం లేకపోతే కూడా అన్నం నిండుకు ఉందా అంటారు. నిండుకు ఉంది అంటే దాని మీనింగ్ ఏంది? అన్నం లేదని, అంటే రైస్ లేదు, నువ్వు తీసుకురా. అంటే చిన్న చిన్న మాటల సంభాషణలో కూడా కొందరు పేరెంట్స్ చెప్తారు హస్బెండ్ని ఎప్పుడు మీరు అనే పిలవండి గొడవలు తగ్గుతాయని. చూస్తుంటాం కౌన్సిలింగ్లలో. ఇట్లాంటివి చెప్పి ట్రై చేస్తారు. ఒకవేళ తను యారోగెంట్ ఉంటే తగ్గించుకుంటే అయిపోతుంది కదా, రిపేర్ చేయాలి, రీప్లేస్ చేయొద్దు, చూడండి ఎట్లన్నా మీరు ట్రై చేయండి అని ఒక కూలింగ్ ఆఫ్ పీరియడ్ వాళ్ళకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కంటెస్ట్లో కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది, దాన్ని జ్యుడిషియల్ సపరేషన్ అనుకోవచ్చు. ఓకే, అక్కడ కౌన్సిలింగ్లు కావటం, 2-3 సార్లు కూడా కౌన్సిలింగ్ జరిపించడం, పెద్ద మనుషులతో వీళ్ళు మాట్లాడటం, ఇవన్నీ చూసుకొని ట్రై చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే అండి, ఎప్పుడైనా ఒక 5 years అన్నా లేకపోతే 4 years అన్నా మ్యారేజ్ అయితే మ్యారేజ్ అయినలో ఎన్నో చూస్తారు. కొన్నికి ఎట్లా అంటే ఇక వాళ్ళకి చెప్పి కూడా యూజ్ ఉండదు. మెడిషన్ సెంటర్లో కూడా చాలా మటుకు సక్సెస్ రేట్ ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎవడు కూడా ఏం చేయలేడు. అక్కడ కౌన్సిలర్ ఎవరున్నా కూడా వాళ్ళు మంచిగా ఉండండి అని చెప్తారు. మంచిగా ఉండండి అని ఒక ఎల్లపో 30 years కావట్లే మ్యారేజ్ కావట్లేదు, 27, 28 కూడా లేడీస్ కావట్లేదు. వీళ్ళకి తెలియదా మంచిగా ఉండాలని? కానీ ఇంటెన్షనల్గా ఒక నేచర్ ఎవరు మార్చలేరు. అండ్ వాళ్ళిద్దరికి కూడా కుదరదు అన్నప్పుడు మీడియేషన్ సెంటర్ మరి ఏం రిపోర్ట్ ఇస్తారో అంతే ఉంటుంది. ఇక ఎన్ని కౌన్సిలింగ్లో కూడా పనికిరాదు. అండ్ కొందరు ఎట్లుంటారంటే జనరల్గా కౌన్సిలింగ్ సెంటర్ వరకు కూడా వెళ్ళారు, పెద్ద మనుషులు అంతా బాగానే నెక్స్ట్ టైం ఇలా ఉండదు అని అంటారు. మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. ఇలా ఒక 5 years ఆఫ్ మ్యారేజ్ అయితే ఇక వీళ్ళు చేంజ్ అవ్వరు. మనకు స్నానుడు ఉంది, చెట్టుని చిన్నప్పుడే మలపవచ్చు, పెద్దగానాక ఏం చేయలేదు. అప్పుడు ఇక వీళ్ళు ఎట్లాగో చేంజ్ చేయరు. ఇద్దరికి ఆ గ్రౌండ్స్ ఆఫ్ డైవర్స్ కూడా ఎందుకు ఇస్తారంటే, ఐ మీన్ డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ కూడా ఆ గ్రౌండ్స్ ఆఫ్ డైవర్స్ చూసి ఎందుకు ఇస్తారంటే, రేపు పొద్దున ఏదైనా క్రుయాలిటీ అయితే, ఇప్పుడు హత్యలు జరగట్లేవా, ఇప్పుడు లవర్తో కలిసి హత్యలు చేపిస్తున్నారు, మళ్ళీ ఇంకోటి ఏదో చేస్తున్నారు, హస్బెండ్ వైఫ్ మధ్యలో కూడా మర్డర్స్ జరుగుతున్నాయి. ఈ దానికన్నా రీసెంట్గా సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా మొన్న రీసెంట్గా శర్మ లేడీ ఒక చనిపోవడం దాంట్లో ఏమన్నాడంటే సుప్రీంకోర్టులో, ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ఏ డైవర్స్ డాటర్ దాన్ ఎ డెడ్ డాటర్ అన్నాడు. వాళ్ళ అతని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది, అంత జరిగింది. అనుష శర్మ అని ఉంది పేరు. సో వాళ్ళ విషయంలో ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ఎ డైవర్స్ డాటర్ దాన్ ఎ డెడ్ డాటర్. సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా అన్నమాట. ఎందుకంటే ఇక్కడ డిజల్యూషన్ ఇవ్వకపోతే ఎలాగో ఇద్దరికి కుదరదే డైవర్స్ వరకు వచ్చింది. సరే కోర్టు ప్రయత్నాలు చేసింది, మీడియేషన్ అనో కౌన్సిలింగ్ అనో మళ్ళీ రిపీటెడ్ కౌన్సిలింగ్లను. ఆ మీడియేషన్లో కూడా మాటలు మనస్పర్ధలు పెరిగి గొడవ కావచ్చు, అది రెడ్యూస్ చేయొచ్చు. ఈ సెవెరల్ అటెంప్ట్స్ తర్వాత కూడా ఇక అది కుదరదన్నప్పుడు బెటర్ టు గివ్ డైవర్స్ ఓన్లీ, అంటే డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్. లేకపోతే అది ఎట్లాగో కుదరని వ్యవహారం, అది రేపు మర్డర్ ఏదో అయింది అనుకుంటారు, డైవర్స్ ఇస్తే ఎవరో ఒకళ్ళు ఉండదు కదా, కనీసం ఒకళ్ళన బతుకు కదా అని అనిపిస్తుంది ఎవరికైనా. సో ఆ టైంలో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆ టైంలో హక్కులు ఏముంటాయి ఆడపిల్లకి? ఒకవేళ కనుక డివోర్స్ అబ్బాయి కోరుతూ ఉన్నాడు, అమ్మాయికి ఇష్టం లేదు, సరే ఇంకా ఇది మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కుదరట్లేదు అన్న ప్రాసెస్లో ఆడపిల్లకు వచ్చే హక్కులు ఏంటండి? హక్కులు అంటే ఇప్పుడు హిందూ సెక్షన్ యాక్ట్ కానీ మన వారసత్వ చట్టాలు కానీ అందులో చూసుకున్నా, లేకపోతే మనకు 125 CRPC పరంగా చూసుకున్నా, ఇందులో మనకు ముస్లిమ్స్ కూడా వర్తించదని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి. షానాబాబు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో మనకు ముస్లిమ్స్ కూడా మెయింటెనెన్స్ హక్కు ఉంది. అంటే ఇక్కడ ఈ మెయింటెనెన్స్ అనేది కలిసి ఉన్నా కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే అలహాబాద్ హైకోర్టు చెప్పినట్టు హస్బెండ్కి కలిసి ఉన్న భార్యని పోషించాల్సిన బాధ్యత ఉంటుంది. కూలి పని చేసి సాధు అని జడ్జిమెంట్లో ఉందండి. అంటే నీ యొక్క డ్యూటీ యూ హ్యావ్ టు సర్వైవ్. నీ స్థాయి ఇంతే, భార్య పిల్లలు ఉన్నారనుకోండి, నీ స్థాయి ఇంతే, నేను ఇంతే ఇవ్వగలను, నేను పెద్ద స్కూల్లో చదివాను, ఇంత ఏదన్నా నీ మెయింటెనెన్స్ నువ్వు చేయాలి, బట్ యూ హ్యావ్ టు డూ. కలిసి ఉంటే కూడా. ఇక విడిపోతే వాళ్ళకి హక్కులు ఇంకెట్లుంటాయి? ఆ మెయింటెనెన్స్ అలిమోనియో ఒకటేసారి ఇస్తారా, పర్ మంత్ ఇస్తారా, అది హక్కులు వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. అందులో ఇంకోటి, ఒకవేళ ఇందులో పిల్లలు ఉన్నారనుకోండి, ఆ చైల్డ్ కస్టడీ ఎవరి చేతిలో ఉండాలి, ఒక్కొక్కసారి లేడీస్కి వస్తుంది. అంటే ఇక చైల్డ్ కస్టడీ కొందరికి ఇక భార్య మీద లేదు కానీ పిల్లల మీద ఉండొచ్చు, కొందరు పిల్లల మీద కూడా ఉండదు. మరి వాళ్ళ భవిష్యత్ ఎట్లా? ఆ చైల్డ్ కస్టడీ గురించి దాని మీద కొంచెం చేయాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. ఇక అంతే, ఇక అక్కడ ఉండేది మెయింటెనెన్స్. తనకి నెలనా అలిమనీ ఇస్తావా, లేకపోతే చైల్డ్ కస్టడీ. అండ్ అక్కడ ఆవిడ ఉండడానికి కూడా అంటే ఈవిడే నిర్ణయించుకోవచ్చు అంటారా? అంటే ఎక్కడ ఉండాలి అనుకునేది ఎలా? ఇక ఒకసారి తను ఇచ్చేసిన తర్వాత ఇక తను ఇచ్చిన మనీతో తను చేసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు సమంత విషయం ఉందండి, మనం ఒక మాట చెప్పుకోవాలి. 200 crores అలిమోనీ ఇస్తానని చెప్పేసి న్యూస్లో కూడా సర్క్యులేట్ చాలా ఛానల్స్లో కూడా వచ్చింది. కానీ తను రిజెక్ట్ చేసింది, నాకు ఈ లైఫ్ వద్దని.
వాట్ ఎవర్ ద రీజన్స్ మేబీ, బట్ తీసుకోలేదు. కొందరు తీసుకోరు కూడా, ఉన్నారు బయట కూడా అట్లా. ఇక వాళ్ళతో సంబంధం లేదు వీళ్ళకి. అది ఎప్పుడు పిల్లలు ఉండి ఆ పిల్లల్ని కూడా చూడడానికి కొంత టైం ఇంటర్వెల్ ఉంటుంది. కొందరు కోర్టు దగ్గర చూపిస్తారు, ఇక్కడ ఒకవేళ మదర్ దగ్గరే చైల్డ్ ఉన్నారు అనుకోండి, ఫాదర్ కూడా చూడాలి. విజిట్స్ అంటారు, చైల్డ్ విజిట్స్ అని కూడా అంటారు. లేదా ఫాదర్ దగ్గర ఉంటే మదర్ కూడా చూడాల్సి వస్తుంది. జనరల్గా మదరే తీసుకుంటారండి, ఇదైతే వాస్తవం. ఎందుకంటే నేను 28 ఇయర్స్కే సింగిల్ పేరెంట్స్ని చూస్తున్న ఉమెన్లో. నేను కొన్ని ఫంక్షన్స్కి వెళ్తే కూడా నేను రీసెంట్ చూసిన 28కే ఆమె సింగిల్ పేరెంట్, మళ్ళీ మదర్. ఇక్కడ వీళ్ళకే తీసుకుంటున్నారు కదా. హస్బెండ్ వదులుకున్న బ్లడ్ అనేది ఆ కూతురునో కొడుకునో వదులుకోలేకపోతున్నారు కాబట్టి అంతే. ఇక పిల్లల విషయం, మెయింటెనెన్స్ విషయం, కొన్ని మెయింటెనెన్స్ వద్దనుకున్న పిల్లలు ఉంటే పిల్లలు, ఇక పిల్లలు కూడా లేరనుకోనండి, ఒక్కోసారి మెయింటెనెన్స్ కూడా వద్దు, ఇక డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్. కొందరికి ఏంటంటే వాళ్ళతోటి దూరంగా ఉంటే చాలు మా లైఫ్ బాగుంటుందని ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ హక్కులు కూడా ఏం వర్తించవు. ఓకే. ఎందుకంటే ప్రాక్టికల్గా థియరీ మనకు బుక్లో లా ఒకటి ఇచ్చినప్పుడు కోర్టులో మేము కొన్ని చూస్తుంటాం. కోర్టు కేసెస్ 12 ఇయర్స్ నడిచినా కూడా ఉన్నాయి ఫ్యామిలీ మ్యాటర్స్. ఇక్కడ అంత తేలికైన వ్యవహారం కాదు ఈ ఫ్యామిలీ కేసెస్లో కూడా. సో బట్ ఏదైనా కపుల్స్కి లేనప్పుడు దేర్ ఆర్ సమ్ అటెంప్ట్స్ టు బ్రింగ్ సమ్ చేంజ్ ఇన్ దెమ్ త్రూ మీడియేషన్ ఆర్ కౌన్సిలింగ్ ఆర్ పెద్దవాళ్ళు మంచి మాటలు చెప్పటం. అసలు ఆ తెలుగు భాష కూడా ఒకటి తేనెకన్నా తీయందని అంటారు కదా, కొన్ని మంచి మాటలు చెప్తే కనీసం మనిషి కరుగుతాడేమో ఇదని అట్లా. బట్ ఎన్ని అటెంప్ట్స్ చేసినా చేంజ్ కానప్పుడు బెటర్ టు ఏదైనా క్రైమ్స్ జరగకుండా ఉండాలంటే వాళ్ళు ఇస్తే ఎవరి రోడ్లో వాళ్ళు చూసుకుంటారు. దట్ ఈస్ ద సేమ్. సో వీళ్ళకి డెఫినెట్గా ఇంకా కావాలి అనుకున్నప్పుడు, ఇంకా మనకు అవ్వదు అనుకున్నప్పుడు కొంత భార్య కూడా కామ్ అయిపోవడం అనేది బెటర్. ఎందుకంటే సివియర్గా ఏది అవ్వకుండా చూసుకుని చెప్పలేము, ఏమైనా జరగవచ్చు. ఇవాళ న్యూస్లో చూస్తున్నాం ఎన్నో. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ.